హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మహారాష్ట్ర బార్డర్ ఉన్నాము. అంటే ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇది యవత్మాల్ జిల్లా తాలూకా పాండ్రకోడ. ఫస్ట్ తాలూకా కేడపురం ఉండే, ఇప్పుడు పాండ్రకోడ అయిపోయింది. మీకు అతి పురాతనమైన బావి చూపిస్తాను పదండి. పాటన్బోరి అంటే పాటన్బోరికి ఒక విలేజ్. పాటన్బోరి అంటే ఇక్కడ ఒక బావి చూపిస్తాను పదండి. మీకు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో బావి. ఈ పురాతనమైన కట్టడం ఒకసారి చూస్తే కూడా సాగుంటారు. ఈ బావి ఎట్లా కట్టిందో వాళ్ళకి తెలాలా. ఇంజనీర్ కూడా ఎట్లా కట్టారు. ఒకసారి వీడియో ఒకసారి ఇక్కడ చూడండి. ఇంత చిన్నగా ఎట్లా కట్టినాము పైన. ఇది వడెట్లే ఉన్నది. అరే ఇంజనీర్ కూడా ఇక్కడ ఇట్లా కట్టారు. ఎందుకంటే ఇది రాక్షసులు కట్టిందని చెప్తున్నాడు. ఒక పెద్ద అని అడిగి తెలుసుకున్నా ఎవరు కట్టారంటే రాక్షసుల కాలం అని చెప్తున్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, పైకి చూడండి ఒకసారి. ఆ టైంలలో ఇసుక లేదు, సిమెంట్ లేదు, ఎలా కట్టినరు. ఈ రౌండ్ షేప్లో ఎట్లా దించినో వాళ్ళకే తెలియాలి. ఒకసారి లోపల చూడండి. మొత్తం పాత పడిపోయింది. చెట్లు జామలు. ఒకసారి వచ్చినప్పుడు అయితే అక్కడి నుంచి పైన చూసినప్పుడు అది ఎప్పుడో మొత్తం ఇది ఇక్కడ దూరం ఉండే, అంటే ఇప్పుడు మొత్తం దగ్గర అయిపోయినాయి. లేకుంటే కానీ ఇక్కడ మొత్తం ఇట్లా దూరం ఉండే, అంటే ఇట్లా పడుతుందేమో తెలియదు. సో ఇటువంటి బావి ఎప్పుడు ఎక్కడ చూస్తే మాత్రం కామెంట్ చేయండి. అతి పురాతనమైన బావి అంటే ఇది. బాగా ఘోరంగా ఉన్నది. పోలాంటే బావి పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి ఎవరికి తెలియదు. ఎందుకంటే 12 నెలలు నీకు ఎప్పుడు వచ్చిన 12 నెలలు మీకు ఇక్కడ నీళ్ళు కానొస్తాయి. ఒక్కసారి చూడండి. చూసినా ఫ్రెండ్స్ ఇట్లా కట్టినరు వాళ్ళకి తెలియాలా. రాక్షసులు కట్టిన అంటారు. మరిగా మనకైతే ఆయన చెప్పిన ప్రకారం రాక్షసులు కట్టినట. ఏం కట్టిండ్రు అమ్మ. సో ఫ్రెండ్స్, ఈ కట్టడాలు చూస్తే ఇప్పటిది అనిపించలేదు. ఎందుకంటే 20వ శతాబ్దాలు అని చెప్తున్నాడు. ఎక్కువనే కావచ్చు కానీ తక్కువ ఏం కాదు. చూడండి అక్కడ మీద చూడండి. ఆ బండలకించి అది చెట్టు కూడా ఎట్లా వచ్చిందో చూడు. యా ఒకసారి చూడండి. ఇంత చెత్త ఉన్నా కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి వాటర్. సో ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇప్పటికి కూల్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ మాత్రం ఫ్రిడ్జ్లో కూడా ఏముండే అంతా కూల్ ఉన్నాయి. ఎప్పుడు ఇలాగే ఉంటాయి వాటర్. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నీళ్ళ లోపల కూడా మెట్లు ఉన్నాయి. సో ముందటి పూర్వీకులు ఈ మెట్ల ధర వచ్చి నీళ్ళు తాగుతున్నాయి అన్నమాట. అంటే తాడుగొట్టి బకెట్తో నీళ్ళు చేదే అవసరం లేకుండా ఇవి మెట్లు నిర్మించారన్నమాట. వా, సో గ్రేట్. ఇదే బావి. చూసినా ఫ్రెండ్స్ లోపలకి చెట్లున్నదో. అమ్మవారు ఇది రీసెంట్గా కట్టారు. ఇది ఫస్ట్ లేకుండా. చూడండి ప్లేస్ అమ్మవారిని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.